దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నీ ద్వారా అనేక మందికి బ్రతుకునిస్తాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆపదల్లో చిక్కుకున్నానని బాధపడొద్దు. దేవుని వైపు చూడు. వాటి నుండి బయటికి తీసుకురాగలిగిన దేవుని వైపు చూడు. వాటి నుండి విడుదల చేయగలిగిన ప్రభు వైపు చూడు. అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుని వైపు చూడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన దేవుడు, ఎరుకో గోడలను కూల్చగలిగిన దేవుడు, యొర్దానును ఏకరాశిగా నిలవబెట్టి తన ప్రజలు నడిపించిన దేవుడు, ఎన్నో ఎన్నో అద్భుతాలు సూచక్రియలు తన ప్రజల పట్ల జరిగించిన దేవదేవుని నువ్వు విశ్వసించగలిగితే, ఆయన నేను బ్రతికించగలడని నువ్వు నమ్మితే, జీవాధిపతి అయిన దేవుడు ఈరోజు తన జీవాన్ని నీ మీద కృమ్మరించడానికి ఇష్టపడుతున్నారు ఆయన. అంత మాత్రమే కాదు దేవుని ప్రజలారా, శత్రువుల కోపము నీ మీద రగిలినప్పుడు దేవుడు తన చేయి చాపి నిన్ను రక్షిస్తాడట, కాపాడతాడట. నెబ్కద్నెజరు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే యవనస్తులను తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేయాలని నిర్ణయించినప్పుడు వారిని కాపాడింది ఎవరు? వారితో పాటు 4వ వాడిగా సంచరించింది ఎవరు? శత్రువుల కోపం రగిలినప్పుడు కొన్నిసార్లు నేను చూసి